ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మేమందరం నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా మాకు ఇస్తున్న ఉన్నతమైన నీ ఆలోచన బట్టి, సహవాస భాగ్యాన్ని బట్టి, సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి లేఖనాలని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములగునట్లుగా ఆశీర్వదించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచండి. నీకు మహిమ కలుగునట్లుగా నీ ఉన్నతమైన ఆలోచన మా యొక్క వ్యక్తిత్వాలపై ప్రభావం చూపినట్లుగా, మా జీవన శైలికి అనుగుణ్యంగా ప్రభువా, మా మార్గాలకు దోహదకరంగా ఉండునట్లుగా మీరు దీవించండి. ప్రభువా, నీ బిడ్డలు నీ సన్నిధానంలో చేర్చబడ్డారు. అనేక మంది తర్వాత కూడా వీక్షించబోతున్నారు. ప్రభువా, నీ వాక్య దర్శనంతో బలపరిచి ఆశీర్వదించండి. సమాధానంతో మమ్మల్ని నింపండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనము కొలస్సే పత్రికని ధ్యానం చేస్తూ వస్తున్నాం. కొలస్సే పత్రిక యొక్క విశిష్టతను గురించి కూడా మనం తెలుసుకున్నాం. కొలస్సే పత్రికకు ఎఫెసీ పత్రికకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తెలుసుకున్నాం. మనము లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తే, సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక తెలియజేస్తే శిరస్సును గురించి కొలస్సే పత్రిక తెలియజేసింది. ఎక్లీషియాలజీ, సంఘశాస్త్రం ఎఫెషియన్స్ రాసిన పత్రిక అయితే, క్రిస్టాలజీ, క్రీస్తును గురించిన శాస్త్రం కొలస్సే పత్రిక చెప్పింది. కనుక సంఘాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడో, ఆయన ఉన్నతమైన ఆలోచన ఏంటో, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిడ్యువాలిటీని గురించి చాలా స్పష్టంగా తెలిపిన కొలస్సే పత్రిక. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసాం. మొదటి 2 వచనాలని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసాం. కొలస్సే పత్రిక మన దేవునికి మనకి మధ్య ఉన్న ఉన్నతమైన లోతైన క్రీస్తునందలి జీవితాన్ని తెలియచేసేది. ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలో చెప్పేది. నిజానికి కొలస్సే పత్రిక రాసేటప్పుడు పౌలు మనసులో 3 ప్రధానమైన ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, కొలస్సేలో ఉన్న విరుద్ధ బోధని మనసులో పెట్టుకొని పౌలు దేవత్వాన్ని గురించి, ఆయన ఆధిక్యతను గురించి చూపించడానికి ప్రయత్నం చేశాడు. అందుకని మనకి 1:18లో సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు కనుక ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు, ప్రోటోటోకోస్ అని రాశాడు. ప్రోటోటోకోస్. అంతేకాకుండా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన తను రుజువు చేసుకున్న దేవుడు అని ఆ అబద్ధ బోధ గురించి ఆయన ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నం చేశాడు. 2:9లో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాటల్లో మనం చూస్తాం. ఇది మొట్టమొదటిది. రెండవది, విశ్వాసులనందరినీ ఆత్మీయమైన పరిపూర్ణతలోనికి నడిపించాలని తాను చాలా ఇష్టపడ్డాడు. అందుకే ప్రతి మనుషుడు కూడా 1:28లో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని అనే ఉద్దేశం చూసారా ఎంత బాగుందో? ప్రతి వ్యక్తిని సంపూర్ణులుగా చేయాలి, ఆయన ఎదుట నిలబెట్టాలి, సమస్తమైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి బోధించాలి, ప్రతి వ్యక్తికి ప్రకటించాలి. దిస్ ఈజ్ టార్గెట్. అందుచేత ఇది రెండవ ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఎలాగ పరిపూర్ణత రావాలో 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 6వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయనలో వేరుపారి
ఇంటి వలె కట్టబడి నేర్చుకున్న ప్రకారం స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విస్తరించు ఆయన యందుండి నడుచుకోండి. మీకు అర్థమైంది. అంటే మీరు ఎలా ఎదగాలి? ఏ రూపంలో ఉండాలి? 1 వేరుపారి, 2 ఇంటి వలె కట్టబడుచు, 3 నేర్చుకునే పాఠశాలల మీరందరూ కూడా ఎదగాలి అననేది పౌలు యొక్క విశ్వాసుల యొక్క పరిణతని దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణతలోనికి నడిపించాలని అతడు ఆశించాడు. మూడవది తన యొక్క పరిస్థితులను వివరించి, నా పక్షంగా మీరు కూడా ప్రార్థన చేయండే అని వారిని కోరాడు. ఈ 3 ఉద్దేశాలు ఈ కొలస్సె పత్రికలో మనకి చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. కనుక మనము ఇందులో 3వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా 3 నుండి 8 వచనాలు మనము ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 3 నుండి 8 వచనాలు మీ విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం అన్న విషయం మీద ఇక్కడ మనకు కనబడుతుంది. 3 నుండి 8 వచనాలు మనము ధ్యానం చేద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను కూడా మన జీవితాల్లో నేను కూడా ఒక అనుభవాన్ని ఈ 3 మాటల్లో నుండి నేను కూడా నేర్చుకున్నాను. మనం నేర్చుకోవాల్సిన ప్రముఖమైన విషయం ఏమిటంటే, దేవాది దేవుడు ఇక్కడ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అనే పదం వాడాడు. కనుక నిరీక్షణ అనేది మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ దాంతోనే ప్రారంభించాడు. నిరీక్షణ, మనకి నిరీక్షణ, ఈ నిరీక్షణ యొక్క గొప్పతనాన్ని పౌలు చాలా చోట్ల వివరించాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, ఇది శుభప్రదమైన నిరీక్షణ, సిగ్గుపరచని నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణ అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనంలో, దేవుడు తన సంకల్పం నిశ్చలమైందని ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించి తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టడానికి శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానాన్ని స్థిరపరిచాడంట. ఆ నిరీక్షణ మనకు కలగాలని దేవుడు ప్రామిస్ చేశాడంట. దేవుడు అబద్ధమాడజాలని 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్లాన్, రెండోది యాక్షన్. యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆ దేవుడు చేసిన ప్రామిస్ని బట్టి మనకు నిరీక్షణ కలిగింది. దాన్ని మనం ఏమంటాం? వాగ్దానాన్ని బట్టి నిరీక్షణ కలిగింది. ఈ నిరీక్షణ ఎంత గొప్పది! నిశ్చలమును స్థిరము, మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశిస్తుంది. మన లంగర్లాగా ఉండి కదలకుండా స్థిరంగా ఉంచేది. అందుకని మీ కొరకు ఉంచబడిన ఆ నిరీక్షణ రోమాపత్రిక 5:5లో ఉంటుంది. ఇది సిగ్గుపరచని నిరీక్షణ. సిగ్గుపరచని నిరీక్షణ అంటే మనం ఈ విషయంలో సిగ్గుపడాం. అదే పొద్దున దేవుని దగ్గర ఉంటాం అనేది సత్యం అనుకోండి, నిరీక్షణతో ఎదురు చూస్తున్నామండి. ఈ ఈ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు. ఇప్పుడున్న ప్రతి పరిస్థితులను ఎదుర్కొని లేఖనాలు చెప్పబడినట్లుగా మనము ఆయన ఎదుర్కొంటాం. ఆయన మన కోసం వస్తున్నారు. ఇది సత్యం అయితే ఆ సత్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం గనక, మనం విశ్వసించిన దాన్ని కొనసాగించుకుంటున్నాం గనక ఈ నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపడదు. కనుక ఇక్కడ కొలస్సియన్స్‌కి రాసి చెప్తున్నాడు, చాలా మీరు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. రెండవది క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. ప్రతి చోట ఈ మూడింటినే చెప్తాడులేండి. ఒకటి శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. రెండవది పరిశుద్ధులు మీరు కలిగి ఉన్న క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం.
చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం ద్వారానే మనం సమస్తం పొందుతాం కదా! హెబ్రీ పత్రిక 11:6లో ఏం చెప్తాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. రైట్? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలెను గదా! అంటాడు. అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినోడు గాని, నమ్మకుండా బాగుపడేవాడు గాని ఎవడుండడు ఈ లోకంలో. కనుక ఒక అద్భుతమైన క్రీస్తుకి మనకి మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధం విశ్వాసం. చాలా మంది భక్తులు విశ్వాసాన్ని కంటితో పోల్చారు. కన్నుతో. ఎందుకంటే విశ్వాసం బావుంటే సమస్తం చూడగలమని చెప్పటానికి. విశ్వాసం సరిగ్గా లేదనుకోండి చూడలేవు. కనుక నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. యెస్. అందుచేత నీ నాకు దృష్టి ప్రభు. అవిశ్వాసం లేకుండా చేయలేను. కనుక పౌలు చెప్తున్నాడు, మీకుంచబడిన నిరీక్షణ, మీరు క్రీస్తులో మీకు కలిగున్న విశ్వాసం. మూడోది పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. పరిశుద్ధులందరికీ. ఎందుకు నేను దేవునికి థాంక్స్ చెప్తున్నానంటే, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది. మూడోది ప్రేమ. ప్రేమ అంత గొప్పది. ప్రేమ ఎంత గొప్పదంటే, పరిశుద్ధులు ఒకరికొకరు కలిసుండాలి. ఎందుకంటే అక్కడ చాలా డీవియేషన్ సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి గదా! అక్కడ చాలామంది దుర్బోధల వాళ్ళొచ్చి చెప్తున్నారు గదా! అప్పుడు మీరేం జేస్తారు? ప్రేమ నుండి వేరై, క్రీస్తు యొక్క ప్రేమలో నుండి మీరందరూ ఒకవేళ సాతాను యొక్క స్వభావం ద్వారా వేరైపోతారేమోనని చాలా బాధతో రాస్తాడు. అర్థమైందండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3లో అంటాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడుతున్నాను. కనుక నేను ఇప్పుడు మీకు కృతజ్ఞత ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగున్నారు. ప్రేమ కలిగున్నారు. యెస్. యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 13 నుండి 5వ అధ్యాయం వరకు కూడా ప్రేమను గురించే చెప్పాడు. అది కూడా మనం ఒకరికొకరు కలిసి ఉండాల్సిన ప్రేమ. ఒకసారి అక్కడికి రండి మీకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాల్లో ప్రేమ కానిదేంటో చెప్పాడు. సహోదరుల ఎడల ప్రేమ కానిదేంటి? 16-18 వచనాలలో ప్రేమ అంటే ఏంటి? సహోదరుల ఎడల మనం ప్రేమ కలిగి ఉన్నాం, పరిశుద్ధుల ఎడల అంటే ఏంటి? మూడోది 19-24 వరకు కూడా ప్రేమ ఫలాలు చెప్పాడు. ప్రేమ ఫలం ఏంటో. చేత ప్రేమ కానిదేంటి? ద్వేషం. ప్రేమ కానిదేంటి? మరణం. ప్రేమ కానిదేంటి? నరహత్య. అక్కడ మీరు 13-15 వచనాల్లో ఆ 3 విషయాలు కనబడతాయి. అది ప్రేమ కాదు. కనుక పరిశుద్ధుల మధ్య మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎలాంటిది? 16-18 వచనాల్లో ప్రేమ ప్రాణం పెడతది. ప్రేమ నాలుకతో, మాటతో కాదు, క్రియతో ఉంటది. ప్రేమ సత్యంతో ఉంటది. ఎంత బాగా చెప్పాడు. అంటే పరిశుద్ధులకి మనకి మధ్య ఉండే ప్రేమ ప్రాణం పెట్టేదిగా. వారు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తెస్సలోనికే సంఘం గురించి, అకుల, ప్రిస్కిల గురించి వీళ్ళందరి గురించి రాయబడినమాట. కనుక ప్రేమ ప్రాణం పెడతది. ప్రేమ క్రియతో ఉంటుంది. ప్రేమ సత్యంతో ఉంటుంది. అలాంటి ప్రేమను మీరు కలిగి ఉన్నారు. కనుకే ఆ ప్రేమ ద్వారా వచ్చే రిజల్ట్ చెబుతాడు. ఏమని? సత్య సంబంధులమై ఉంటాం మనం. సమ్మతి కలిగి ఉంటాము మనం. ధైర్యం కలిగి ఉంటాము మనం.
ఏదడిగినా దేవుడిస్తాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు గనక మనము బొద్దులమై ఉన్నాం అంటాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే దేవునికి ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణాలని, ఈ 3 కారణాలని చాలా స్పష్టంగా చెప్పాడు. క్రీస్తునందున్న వారి విశ్వాసం, పరలోకమందున్న వారి నిరీక్షణ, పరిశుద్ధులందరి మీద వారికున్న ప్రేమను గురించి ఎపఫ్రా ద్వారా విన్నాడు. కొలస్సీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో మనము ఈ విషయాన్ని అక్కడ చూస్తాం. చూడండి ఒక్కసారి ఈ కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు, అందుచేత తెలుసుకున్నారు. కనుక మీరు ఆ ఎక్స్పీరియన్స్‌ని మీరు కలిగి ఉన్నారని నాకు తెలిసింది. వినడాన్ని బట్టి కనుక మీరు ఈ ఎక్స్పీరియన్స్‌ని పొందారు. అంతేకాదు 4వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, మీలో ఒకడు యేసుక్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చిత కలిగిన వారు నిలకడగా ఉండవాలని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. నేను కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. అతని ద్వారా మీరు విన్నారు కదా, మీలో ఈ లక్షణాలను నేను కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు. కనుక పౌలు సహజంగా ఒక సంఘాన్ని ప్రోత్సహించేటప్పుడు, లేక వ్యక్తుల్ని ప్రోత్సహించేటప్పుడు పౌలు వాడే అద్భుతమైన పదం. నేను ఆ విషయాన్ని బట్టి దేవునికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీయులకు రాస్తూ మొదటి అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబోచుండటం బట్టి ఎదుట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తం ఉంది అని మీరు నమ్మితే వెంటనే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. పౌలు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ ఫర్ దిస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కనుక ఏంటి దేవుని చిత్తం? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్. ఆయన ప్రజలు మేలు పొందటానికి దేవుడు కారణమై ఉన్నాడని నేను ఎరిగినప్పుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వీళ్ళ పరిణతను చూశాను నేను. అంతేకాదు, రోమీయులకు రాశాడా, కొరింథీయులకు ఏమి రాశాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:14-15 వచనాలు కలిసి ఉన్నాయి. నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పుకు గాయకు తప్ప మరి ఎవరికి బాప్తిసం లేదు కదా. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానులే అన్నాడు. డివియేషన్స్ వచ్చినాయి కానీ అమ్మయ్య ఇలా చేయడాన్ని బట్టే మంచిదైంది, దేవునికి థ్యాంక్స్ అన్నాడు. అంటే జరుగుతున్న ప్రతి పరిణామంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనని చూడగలుగుతున్నాము. అందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి సంఘానికండి. ఎఫెసీ చూడండి, ఎఫెసీ మొట్టమొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలో ఏర్పరచుకొనాను. కనుక వరుసగా అలా చెప్తూ ఆయన చిత్తానుసారంగా జరిగిన ఈ కార్యాలన్నింటిని బట్టి, దేవుని చిత్తానుసారంగా జరిగే
దేవుని కార్యాలు, ఆయన సంకల్పాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఈ యొక్క వచనాలన్నిటిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ మూడవ వచనంలోనే దాంతో ప్రారంభిస్తారు. తండ్రియగు దేవునికి స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడును? ఎందుకు కృతజ్ఞతాస్తుతి ఆయనకి చెల్లుతుంది? కుమారులుగా చేసుకున్నాడు, కృప మనకిచ్చాడు, జ్ఞాన వివేచన కలగజేశాడు, స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు, ఆత్మచేత ముద్రించాడు. వీటన్నిటిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పౌలులో ఈ లక్షణం ఉంది. మనం కూడా ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. కనుక కొలస్సే పత్రికలో ఈ 3వ వచనంలో నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట మన జీవితంలో నేర్చుకోవడానికి. కనుక కృతజ్ఞతలతో ప్రార్థనలో మోకరించడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. కృతజ్ఞత అనేది ఇన్వర్డ్ ఫీలింగ్, స్తుతి అనేది అవుట్వర్డ్ ఎక్స్‌ప్రెషన్. కృతజ్ఞత అనేది జరిగిన పరిణామాలను బట్టి నీ మనస్సులో పుట్టే భావన. స్తుతి అననేది నోటితో నువ్వు చెప్పేది. అంచేత దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, అనంతమైన దేవుని యొక్క కార్యాలని, ఆయన సన్నిధిని మనం ఎరిగి ఉన్నప్పుడు మన హృదయంలో కృతజ్ఞత పుడుతుంది. ఆయన మన ఎడల చేసిన కార్యం, ఆయన విశ్వం ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆ దాతృత్వం, ఆ సంకల్పం మనకు అర్థమైనప్పుడు మన హృదయాల్లో కృతజ్ఞత పుడుతుంది. ఆ కృతజ్ఞత పుట్టినప్పుడు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడాన్ని స్తుతి అంటారు. అందుకని ప్రతి చోట కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అనే పదం. చాలామంది స్తుతి, 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 స్తుతి అని అంటుంటారు. స్తుతి, స్తుతి, స్తుతి అనే పదం వచ్చిందంటే దాని వెనుక కృతజ్ఞత ఏంటో చెప్పి స్తుతి చెల్లించండి మీరు. నువ్వు నన్ను రక్షించావు, స్తుతి. నువ్వు నన్ను సంఘంలో చేర్చావు, స్తుతి. నువ్వు నాకు కృపావరాలు ఇచ్చావు, స్తుతి. సాక్షివంతుడిగా నన్ను చేశావు, స్తుతి. నాకు నా జీవనానికి అవసరమైన ఉద్యోగాలను ఇచ్చావు, స్తుతి. సాక్షిగా అనేక మంది ఎదుట నిలబెట్టావు, స్తుతి. స్వస్థ బుద్ధితో నీతితో బ్రతకడానికి నన్ను బలపరుస్తున్నావు, నీకు స్తుతి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంచేత ఈ స్తుతి అనే పదాన్ని చాలామంది సాధారణంగా వినియోగించడం నాకు చాలా బాధ కలిగింది ఒక చోట. అంటే చాలామంది ఎలా వాడతారంటే సాధారణంగా వాడుతున్నారు. మైక్ చెక్ చేస్తున్నారనమాట. మైక్ చెక్ చేస్తున్నారు. కొయిర్ లీడర్ మైక్ చెక్ చేస్తూ స్తుతి, స్తుతి, స్తుతి. కొంచెం ఎక్కువ పెట్టమా? స్తుతి, స్తుతి, స్తుతి. కొంచెం రివర్బ్ తగ్గించు. స్తుతి, స్తుతి. అలాగా స్తుతి, స్తుతి అనంటూ ఏంటా స్తుతి? స్తుతి అనే పదం వచ్చిందంటే దాని వెనుక కృతజ్ఞత మన జీవితాల్లో. అంచేత క్రీస్తు యేసుపై క్రైస్తవ ఆ కొలస్సే సంఘం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు, పరిశుద్ధులందరి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు. కొలస్సే సంఘం ఈ 3 విషయాల్లో ఉంది కదా. ఒక్కసారి మనం తెస్సలోనికే సంఘానికి వెళ్దాం. తెస్సలోనికే సంఘంలో మనం తెస్సలోనికే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట మనం చూద్దాం. మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని, విశ్వాసముతో కూడిన మీ పని. 2, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రేమ అండర్లైన్ ప్రయాస, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. తెస్సలోనికే సంఘమా? మీలో కూడా ఈ 3 చూశాను నేను. అంటే ఒక సంఘంలో ఖచ్చితంగా ఈ 3 కనబడతాయి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలో 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఈ 3 ఉంటాయి. పరలోకమందు మీరు కలిగున్న
నిరీక్షణ అక్కడ వాళ్ళతో చెప్పింది కొలస్సీలతో. క్రీస్తునందు మీకున్న విశ్వాసం, ఒకరికొకరు ఉన్న ప్రేమ. ఇక్కడేం చెప్పాడు చూడండి. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. తెస్సలోనిక సంఘం పనిచేసే సంఘం అది. పనిచేసే సంఘం. పనిచేసే సంఘం. అందుకనే విశ్వాసంతో పనిచేస్తున్నారు. పని ఎక్కువైందనుకోండి, పని ఎక్కువైతే దాన్ని ప్రయాస అంటాం. పని ఎక్కువైనప్పుడు మీదేమవ్వాలి? అక్కడేమన్నాడు? ప్రేమ కావాలి. ప్రేమ ఉంటే ఎంత పని ఉన్నా చేసేస్తాం. విశ్వాసంతో పని మొదలుపెట్టారు. పని ఎక్కువైందనుకోండి, ప్రయాస అయిందనుకోండి, అప్పుడు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఎంతైనా ప్రయాసపడతాం. ఇంకా పరిస్థితి ఉందనుకోండి, ఓర్పు కావాలి. ఓర్పు కావాలంటే నిరీక్షణ మనలో ఉన్నప్పుడు ఆ ఓర్పు వస్తుంది. చూసారా ఎంత బాగా కలిపాడండి? విశ్వాసపు పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ మూడే మళ్ళీ సంఘంలో కనబడతాయి. పని చేసే సంఘంలో. ఈరోజు నువ్వు కూడా సంఘంలో ఉంటే ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. ఎస్. అందుకనే చాలా స్పష్టంగా దేవుని మీద ఉండే విశ్వాసం, పరిశుద్ధుల జీవితాలలో కలిగి ఉండే ప్రేమ, పరలోక సంబంధమైన నిరీక్షణ, విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు యొక్క ప్రాముఖ్యత మనం ఎక్కడ చూసాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు తెలిసిన కంఠస్థ వాక్యం ఉంది. అదేంటంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తూ ఈ మూడు ఉంటాయి, ఈ మూడు నిలుచును అని అంటే విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు నిలుస్తాయి. ఆ విషయాన్ని గుర్తు చేశాడు. కనుక కొలస్సే సంఘాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తెస్సలోనికే సంఘాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అని చెప్తూ ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అదే అన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థనల విషయమై విజ్ఞాపన చేస్తున్నాను, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడా అదే అన్నాడు. కనుక మీరు చేసే ఈ కార్యాన్ని మేము విని, ఎపఫ్రా ద్వారా విని, ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. అక్కడ కూడా ఏమన్నాడు? మా ప్రార్థనల యందు మీ విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అనే పదం మనకు అక్కడ కనబడింది. కనుక ప్రార్థన అని అనేది ఎంత ప్రాముఖ్యమైందో అంటే, పౌలు పరిశుద్ధుల గురించి లేక సంఘాన్ని గురించి ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ అనే పదం. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది ప్రభువు మనకు నేర్పించిన అద్భుతమైన విషయం. పౌలు తాను కలవని వ్యక్తుల పట్ల ఉన్న ఆసక్తిని మనం ఒకసారి ఆలోచించాలి. కలిసిన వాళ్ళనే గుర్తు చేసుకొని ప్రార్థన చేయము మనం. కలవని వ్యక్తుల పట్ల పౌలు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ మాటల్లోనే మనకు తెలుస్తుంది. ఎన్నడూ కలవని వ్యక్తుల పట్ల కదా. పౌలు ఎఫెసీలో ఉంటే కొలస్సే నుండి ఎఫెసీకి వచ్చారు చూడటానికి, వినడానికి. తను ఎన్నడూ కలవని ఆ యొక్క ప్రజల గురించి, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన జాబితాలో మీరంత ఉన్నారు. ఇది చదువుతున్నప్పుడు ఒక దేవుని బిడ్డ దేవుని పిల్లల గురించి కలిగి ఉండవలసిన ప్రార్థన భారం అంటారు దీన్ని. ఈ భారం. అందుకని పౌలు కొరింథీయులకు రాస్తూ, నాకు సంఘాల గురించి చాలా చింత ఉంది, చాలా భారం ఉంది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, సంఘములన్నింటి గురించిన చింత నాకుంది, ఈ భారం దినదినము నాకు కలుగుతూనే ఉంది. దినదినం కలుగుతుందంట. కనుక
దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని బిడ్డలు ఒకరి గురించి ఒకరు విశ్వాసుల కోసం చేసే ఆ ప్రార్థన, విశ్వాసుల ఎడల కలిగి ఉన్న భారం ఎలాంటిదో ఈ మాటల్లో మనకు తెలుస్తుంది. తర్వాత 5వ వచనం చూద్దాం. 5వ వచనం, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి అన్నాడు. ఇంతకు ముందు మీరు విన్నారు అన్నారు. పరలోకంలో మీకు ఉంచబడిన నిరీక్షణ కారణంగా, లేకపోతే మీరు దేవుని యెడల కలిగి ఉన్న విశ్వాసానికి సంబంధించిన, మూడోది పరిశుద్ధులు అయిన మీ మధ్య ఉన్న ఆ ప్రేమ సంబంధితమైన మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యాన్ని గురించి, నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందే వింటిరి అనే పదాన్ని వాడాడు. ఇక్కడ మీరు ఇంతకు ముందే విన్నారు అనే పదంలో వారి నిరీక్షణ వలన కలిగిన విశ్వాసం, ప్రేమను బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రీతికరమైన నిరీక్షణతో కూడిన, ప్రేమతో కూడిన ఆ సత్య సువార్త వలనే మీరు ఈనాడు ఇలా బలపరచబడ్డారు అనే మాటకు అర్థమిచ్చేలాగా ఈ పదాన్ని వాడాడు. అంటే సత్య సువార్త బోధ వలన మీరు ఈనాడు ఇలా ఉన్నారు అని. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన మన జీవితాల పట్ల నెరవేరడానికి సత్య సువార్తనే దేవుడు మనకు పంపాడు. ఈ సత్య సువార్తే మనలను మహిమకరంగా మార్చింది. తెస్సలోనిక రెండవ పత్రికలో, తెస్సలోనిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చూడండి. 2:13, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన, సత్యాన్ని నమ్ముట వలన, అంటే సత్య స్వార్థను మీరు నమ్ముట వలన, పరిశుద్ధపరచబడటం వలన, మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందటానికి దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నారు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 14, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అది దేవుడు సువార్త వలన మమ్మల్ని పిలిచాడు కనుక ఆ సత్య సువార్త ఈనాడు ఇలాంటి అద్భుతమైన పరిణామాన్ని, కనుక ఇలాంటి నిరీక్షణని, ఇలాంటి ప్రేమని, ఇలాంటి విశ్వాస్యతని పుట్టించింది. కనుక సత్య సువార్త సత్య వెలుగుగా మహిమ అన్నాడు. యోహాను తన మొదటి పత్రికలో ఒకసారి, యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఎస్, సత్య వెలుగు, యేసుప్రభు వెలుగు, ఆయన వాక్కు సత్యం, ఆయన వాక్కు సత్యం, ఆయనే సత్యం, ఆయన ఆత్మ సత్యం, సత్య వెలుగుగా అప్పుడు ఈనాడు సత్య సువార్త, ఈ సువార్త సత్యం కనుక ఈ సువార్త సత్యం బోధ వలన, పౌలు తెస్సలోనికీ అదే చెప్పాడు, మా బోధ వలన మీరు అలా వెలిగింపబడ్డారు, ఆ సత్య సువార్త వలన మీరు బలపరచబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు ముందే విన్నారు మీరు, కనుకే ఈ పరిణత కలిగింది. 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇదే దాని అర్థం. ఈ సువార్త సర్వలోకంలో వ్యాపిస్తుంది. మీలో వ్యాపించింది, మీలో ఫలాన్ని చూసా, అందుకు దేవునికి థ్యాంక్స్. ఈ 3 నుండి 8 వచనాలంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు? మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న నిరీక్షణ, మీలో ఉన్న
విశ్వాసాన్ని బట్టి దేవునికి థాంక్స్ చెప్తున్నాను. అంతేకాదు, మీరు బోధ విని మీలో పరిణతి ఏర్పడింది. మీలో దేవుని యొక్క కృప విస్తరింపబడేలాగా కనబడింది మాకు. 6వ వచనం. ఈ సువార్త సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపిస్తుంది. దేవుని యొక్క సత్య సువార్త. సువార్త యొక్క సత్యం కొలస్సే వారికి తెలిసిన సమయంలోనే ఇక్కడంటాడు సర్వలోకములో ఫలిస్తూ ఉంది. మీకే కాదు, సర్వలోకంలో ఫలిస్తుంది. ప్రపంచంలో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ సువార్త విన్నారని కాదు అక్కడ అర్థం. ప్రతి దేశంలో సువార్త మనుషులందరి కోసం ఉద్దేశ్యపూర్వకమైన పరిమితి లేకుండా వ్యాప్తి చెందుతుంది అని దీని అర్థం. సువార్త సర్వలోకానికి కూడా వ్యాపించింది. ప్రపంచంలో అన్ని ఇతర ప్రాంతాల్లో ఇది ఫలించింది, పెరుగుతుంది. రేపొద్దున 100వ కీర్తన నెరవేరుతుంది ఫ్యూచర్‌లో. 100వ కీర్తన ఏంటి? సర్వ దేశాలారా, సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి. అది ఇంకా నెరవేర్చబడని కీర్తన. అది నెరవేర్పు జరుగుతుంది. కనుక అక్కడ రాస్తాడు కీర్తనకారుడు, స్తుతి అర్పణ సమస్త దేశంలారా, అన్ని దేశాలు స్తుతిస్తాయి. అన్ని దేశాలు కూడా స్తుతిస్తాయి. అందుకనే సువార్త వ్యాప్తి చెందుతుంది. ప్రపంచంలో అన్ని ఇతర ప్రాంతాల్లో ఇది ఫలించింది, ఇది పెరుగుతుంది. అందుచేత ఒక మొక్క ఫలించకుండా లేక ఒక మొక్క ఎదగకుండా ఫలాలు ఇవ్వలేదు. ఫలించింది అని అంటే అర్థం చేర్చబడింది. అనేక చోట్ల ఫలితాలు చూస్తున్నాము మేము. కనుక పెరుగుతూ ఉంటుంది. అది ఫలాలు ఇవ్వాలంటే అది చక్కగా ఎదుగుతుంది. ఆ చివరిలో మనం ఫలాలు చూస్తాం. ఇక్కడంటాడు సత్య సువార్తకున్న అద్భుతమైన లక్షణం ఫలం ఇవ్వడం. సువార్త ఫలాలు. కనుక దేవుని యొక్క సత్య సువార్తను తెలుసుకొని దేవుని కృపను పొందిన ప్రతి జీవితం కూడా, స్వార్థ ద్వారా నమ్మిన ప్రతి జీవితం కూడా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి మన జీవితాల్లో కలుగుతుంది. అదే చెబుతాడు ఇక్కడ. దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, నాతో మీరు ఉన్నప్పుడల్లా మీరు ఫలిస్తారు. ఫలించని ప్రతి తీగని తీసి పారేస్తుంటాను, అనవసరమైనవన్నీ కత్తిరిస్తుంటాను, మీరు ఫలిస్తుంటారు. మీరు నాతో, నేను మీతో ఉన్నంతకాలం మీరు ఫలిస్తూనే ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్కు మన జీవితాల్లో సత్య స్వార్థగా నిలిచి ఉన్నంత వరకు మనము క్రీస్తులో ఫలాలు కలిగి ఉంటాం. కనుక చాలా అద్భుతమైన మొదటి శతాబ్దంలో మరి యూరప్, ఆసియా, ఆఫ్రికాకి మరి అది ఈ వ్యాపించే సమయంలో దేవుడు తన బిడ్డల్ని ఎంత బాగా ఆశీర్వదించాడో, సువార్త సందేశానికి అనేకమైన వారిని ఎలా పంపించాడో, అనేక మందిని ప్రేరేపించి కృప ద్వారా అనేక మంది హతసాక్షులయ్యి, అనేక మంది రక్తాలు కార్చి, అనేక మంది ప్రాణాలు పెట్టి దేవుని యొక్క ఉన్నతమైన సత్య సువార్తను తీసుకెళ్ళటానికి కోసం చాలా వనరులు, వసతులు లేనప్పుడు అందుకన్నాడు, ఆ పదాన్ని అందుకు వాడుతున్నాడు అక్కడ. సర్వలోకంలో ఫలిస్తుంది, సర్వలోకంలో వ్యాపిస్తుంది. దేవుని యొక్క కృపను గూర్చిన సత్యంగా దాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో ఇది ఫలిస్తుంది అన్నాడు. ఇక 7, 8 వచనాలు. 7, 8 వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు సంగతులు నేర్చుకున్నారు కదా. ఎపఫ్రా ద్వారా సువార్త సందేశాన్ని వాళ్ళు విన్నారని, వారి జీవితంలో ఒక అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తన తోటి సేవకునిగా, క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడిగా ఎపఫ్రాను గురించి ఇక్కడ చెప్తున్నాడు. అసలు అపోస్తలుడైన పౌలు మనసులో
ఏ విధమైన ఓపెన్ హార్ట్ విత్. అసలు ఒక బోధకుడు ఇంకొక బోధకుని ప్రశంసించడం గాని, నా కుమారుడైన తిమోతి నేను కలిసి లెటర్ రాస్తున్నాను అని రాయడంలో గాని, అలా అంటామా? ఒక చిన్నోడిని కలుపుకుంటామా మీ గ్రంథస్థ రచనలో? ఏదో 2 ఐడియాలు ఇచ్చుంటాడు. అయినప్పటికీ కూడా మీ గ్రంథం రాస్తే మీరు ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నారండి. మీకంటే చిన్నోడు ఏదో ఐడియా ఇచ్చాడు. నాకంటే చిన్నవాడైన ఆహ్, నా ఆత్మీయ కుమారుడు అని మీరు పెడతారా? పెట్టలేకపోవచ్చు మనం. కానీ ఇతరులను ఘనపరచడంలో పౌలు యొక్క ఎపఫ్రా నా ప్రియుడైన తోటి దాసుడు. అతని ద్వారా మీరు నేర్చుకున్నారు అనే మాట ఇతరులను ఘనపరచవలసిన స్థితిని మన జీవితంలో చాలా స్పష్టం. ప్రభువు కూడా బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కన్నవారిలో ఇతని వంటి వ్యక్తి ఎవడు పుట్టలేదని చెప్పాడు. ఆహా! ఎంత ఘనపరిచే స్థితి. ఇతరులను ఇతరులను గొప్పవారిగా, ఇతరుల గొప్పతనాన్ని పైకి తీసుకొచ్చే స్థితి, ఇతరులను ప్రోత్సహించే స్థితి పౌలులో చాలా గొప్ప. సేవకుల పట్ల తన కృతజ్ఞతని వ్యక్తం చేస్తా ఉన్నాడు. సంఘాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మీకు బోధించిన ఎపఫ్రాని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కనుక ఆత్మలో దాగి ఉన్న ప్రేమ గురించి ఉన్నాడు. ఇది కేవలం మనుష్య సంబంధించిన ప్రేమ కాదు. దేవుని పట్ల, ఆయన ప్రజల పట్ల నిజమైన ప్రేమ. దేవుని యొక్క ఆత్మచేత సృష్టింపబడిన ప్రేమ. కనుక ఈ మొదటి 8 వచనాల్లో సంఘం కలిగి ఉన్న లక్షణాంశాలకి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మనకి ఇక్కడ కనపడుతుంది. కనుక విశ్వాస, ప్రేమ, నిరీక్షణ అనబడిన ఈ మూడింటి ద్వారా కొలస్సే సంఘం ఎలా ప్రశంసింపబడిందో మనకి ఇక్కడ కనబడుతుంది. అంత మాత్రమే కాదు, వారికి నేర్పించిన ఎపఫ్రా కూడా ప్రశంసింపబడ్డాడు. కనుక ఈరోజు నువ్వు చేసిన పరిచర్య ఎప్పటికీ వృధా కాదు. నువ్వు ఇతరులకు అందించే సత్య స్వార్థ ద్వారా అనేక ఆత్మలు బలపరచబడుతున్నప్పుడు ప్రభువే నిన్ను మెచ్చుకుంటాడు. అందుకని వ్యాప్తి అవుతున్న ఈ స్వార్థను బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కనుక నిజానికి సువార్త ఆకాశం కిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడిందని కొంచెం అతిశయోక్తితో 23వ వచనంలో రాస్తాడు. 23వ వచనంలో ఏమన్నాడు చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన అనే పదాన్ని వాడాడు. కనుక అయితే సువార్త ప్రపంచమంతా ప్రకటింపబడటం అనే అంశానికి ఇది ఒక నిదర్శనం. ఇక జరగబోయే అద్భుతమైన కార్యం, ఆచరణలో ఉన్న కార్యం, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరే కార్యం. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 30.46% క్రైస్తవులే. ఏదో ఒక దేవుడిని నమ్ముకున్న వాళ్ళు 590 కోట్ల మంది ఉంటే అందులో 32% 224 కోట్ల మంది క్రైస్తవులే. స్టాటిస్టికల్గా అది చదువుతున్నప్పుడు ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సత్య స్వార్థ ద్వారా, అందుకు నువ్వు పరిచారకుడువేనా? నువ్వు పరిచారకుడు అయి ఉంటే కొలస్సే సంఘం బలపరచబడి విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో ఎదిగినట్లు అనేక మంది ఎదుగుతారు. మనకు ఆ జీల్ ఉందా? మనకు ఆ భారం ఉందా? వాళ్లకు ఇలా చెప్పాలి, మీ ద్వారా బోధింపబడ్డారు అనే మాట మనం చేసిన కార్యాన్ని బట్టి మనం పొందుతామా? కనుక ఎపఫ్రా తెలుసుకున్నాడు. అక్కడున్న కొలస్సే సంఘానికి తాను చెప్పాడు. ఈరోజు తెలుసుకున్న మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఎంతమందిని సిద్ధపరచబడగలుగుతున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 9 నుండి 14 వచనాల్లో కొన్ని విన్నపాలు తెలియచెప్పాడు. ఆ విషయాలు మనము తర్వాత సెషన్లో మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి,
కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లిస్తున్నాడు? 3 ప్రధానమైన ఏరియాస్‌ని స్పృశించాడు. మనకున్న అద్భుతమైన నిరీక్షణ, క్రీస్తునందున్న మనకున్న విశ్వాసం, పరిశుద్ధులతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏరియాస్ ఇవి. తండ్రి యొక్క ప్రణాళికితమై నిరీక్షణ, కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా విశ్వాసము, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమతో కూడిన సహవాసము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా జరుగుతున్న ఈ కార్యం మీలో ఉన్నతమైన నిరీక్షణని, ఉన్నతమైన విశ్వాసాన్ని, ఉన్నతమైన ప్రేమని వర్ధిల్లచేయునుగాక. దేవుడు మనల్ని కూడా, మన విషయమై కూడా దేవుడు మనల్ని ప్రశంసించినట్లు మనుషుల వలన కాక దేవుని వలన మెప్పు పొందేవారుగా పౌలు ఎపఫ్రాను గురించి చెప్పినట్లు దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఎపఫ్రా ద్వారా సంఘం బలపరచబడినట్లు మన ద్వారా అనేక మంది బలపరచబడాలి. ఎపఫ్రా చెప్పిన సత్య స్వార్థ ద్వారా, లేక ముందుగా విన్న దేవుని వాక్యం ద్వారా వాళ్ళలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం ఎలా పెంపొందింపబడ్డాయో మన పరిచర్యల ద్వారా, మన సత్య స్వార్థల ద్వారా, మన జీవిత సాక్ష్యాల ద్వారా అనేక మంది ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీ నామమును బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సహవాసాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండే హృదయం మాకందరికీ అనుగ్రహించండి. అనేక మందికి మేము సత్య స్వార్థను బోధిస్తూ ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షణలో వారిని బలపరిచే వారంగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. మా తోటి వారిని మేము గుర్తించి, వారిని ప్రేమించి, వారికి సహకరించి, వారి పురోగమనానికి దోహదకరంగా ఉండేలా కూడా మమ్మల్ని బలపరచండి. నీ వాక్య దర్శనంతో మమ్మల్ని రేపండి, పురుకొల్పండి, నీ కొరకు సాక్షార్థంగా నిలపండి. ప్రభువా, మా జీవితాలకు అవసరమైన లేఖన సత్యాలు మీరు మాకు బోధిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెషన్లో మనం